పదవే లేట్ అయిపోతుంది త్వరగా. ఆగు, లేట్ అయిపోతుంది కదా ఇప్పుడు. అయితే ఇప్పుడే మాట్లాడుకోవాలి మనం అసలు విషయాలు. ఇప్పుడు మాట్లాడుకోవడం ఏంటి? మరి అంతే మరి. ఇండియాకి వెళ్ళి ముందు మనం ఈ 4 ముక్కలు అనుకున్నాం అనుకో, నాకు ప్రశాంతంగా ఉంటది, నీకు ప్రశాంతంగా ఉంటది. ఏమిటది ప్రశాంతత ఏంటి ఇప్పుడు ఈ టైంలో? ఫ్లైట్ టైం అవుతుంది పదా. అవుతుంది లేక కంగారు అడిపోకో. ఇప్పుడు ఇండియాలో దిగ్గానే మీ అమ్మగారింటి తీసిపోతావు కదా, తీసిపోగానే అత్తగారు నేను గొడవ వేసుకుంటాము. ఆ గొడవలో ఎవరు తప్పైనా సరే నువ్వు నాకే సపోర్ట్ చేయాలన్నమాట. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఏంటి అలా ఎలా కుదిరిద్ది? అయ్యో అది అలాగే చెయ్యాలి మరి. తర్వాత రెండో విషయం వచ్చేసి యాజ్ యూజువల్ గా ఇక్కడ ఎలాగో నా మాట అంటావు, కాకపోతే మీ అమ్మగారింటికి వెళ్ళగానే 2 కుమ్ములు వచ్చేస్తాయి కదా, నా మాట ఎండం మానేస్తాం అనమాట. సో అక్కడ ఏం జరిగినా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఎవరికి ఏం పెడతాన్నా, మొత్తం ఇంట్లో ఏం జరుగుతున్నా సరంజామా నా మాట వినాలి, నేను చెప్పిందే నగ్గాలి అక్కడ. ఇదేం ఫిట్టింగ్ ఎప్పుడు? అదే కానీ తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి పద ఫ్లైట్ ఎక్కుదాం ఫస్ట్. నేను ఎక్కను కదా, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఎక్కుతాను నేను. మూడోది కూడా ఉంది ఇంకానే. మూడోది ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళేది 30 రోజులకి వెళ్తాం కదా. 30 రోజులకి వెళ్ళినప్పుడు మా అమ్మగారి ఇంట్లోనే ఉండాలి, లేకపోతే ఎలాగంటే కుదరదు. మా అమ్మాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండాలి, మీ వాళ్ళ ఇంట్లో తక్కువ ఉండాలి. అది ఎలా కుదిరిద్దే? అదంతే కుదరాలి. కుదిరితేనే ఎక్కడి నుంచి వెళ్తాను. అండ్ ఇంట్లో కూడా మళ్ళీ పనులు ఎక్కువ అయిపోతాయి కదా, నేను సామాన్లు అయితే నా వల్ల కదా, 10 మనిషిని నెట్టాలి. వస్తే ఈ ఫిట్టింగ్ లో ఇప్పుడు ఇంతకి జర్మనీలో ఉన్నాం ఆల్రెడీ, ఇంకా ఫ్లైట్ ఇప్పుడు లేట్ అయిపోతుంది. పద 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 త్వరగా. జర్మనీలో ఉన్నామని కాబట్టే ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టాను. అదే డాలస్ లో ఉన్నాను అనుకో, ఆ వచ్చేవి కదా అవతలకు బాగుంటావు, నేను ఇంటికి పోవాలి అప్పుడు. అందుకే జర్మనీలో పెట్టాను. ఇప్పుడు ఎటు వెళ్ళడానికి లేదు, నువ్వు మాట ఇవ్వాలి, నాకు ఒట్టి ఎత్తేనే వస్తాను నేను. ఇది ఎక్కడ ఫిట్టింగ్? సర్లే రా, ఇంకేం చేస్తాం పద. ఇప్పుడు నా మీద కదా ఒట్టేయాల్సింది, నీ మీద వేసుకుని చెప్పు. సర్లేవే, నా మీద వేసుకుంటాను పద. ఫ్లైట్ టైం అయిపోతుంది ముందు. అమ్మయ్య పద, ఫ్లైట్ టైం అయిపోతుంది. ఓ నీ అంతసేపు ఫిట్టింగ్ చూసారండి. ఈ మొగుళ్ళకి అత్తగారింటికి వెళ్ళి ముందు ఇలాంటి ప్రామిస్ తీసుకుని వెళ్ళండి, లేకపోతే వీళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, ఈ బాబు ఇంక మామూలుగా ఉండదు తెలుసా అత్తగారింట్లోని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా.